పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు కూటమి ప్రభుత్వంపై వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రభుత్వంతో మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఆందోళనలకు దిగారు. మీరొద్దు, మీ ఫోన్లొద్దు అంటూ వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. నేటి నుంచి పూర్తిగా ఫోన్ల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాప్ డేటా అప్డేట్ చేసే భారాన్ని పెంచడంతో మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోక నానా అవస్థలు పడుతున్నామని అంగన్వాడీలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కార్యదర్శికి అనేక సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్రంలోని 55,000కు పైగా అంగన్వాడీ కేంద్రాల్లో వారు నిరసన చేపట్టారు. టూ జీబీ నెట్ ఇచ్చి మొబైల్ ఇచ్చి 4 years అయింది. మొబైల్ అసలు పనిచేయట్లేదు, నెట్ సౌకర్యం ఉండట్లేదు. అలాంటి మొబైల్స్తో మీరు 100% డేటా చేయండి అని చెప్పేసి ఇటు అధికారులు మాకు ప్రెజర్ చేసే కారణంగా చాలామంది మానసిక ఆందోళనతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ అనేక రకాల జబ్బులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు కనీస వేతనం జోలికి వెళ్ళలేని ప్రభుత్వం వర్కుల విషయంలో రోజుకొక యాప్ తీసుకొని వచ్చి పనిభారం విపరీతంగా పెంచుతుంది. 22లో ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు పని చేయలేదు. యాప్లు చాలా ఎక్కువ పనిభారం పెడుతున్నారు. 42 రోజుల సమ్మె కాలంలో కూడా మేము కొత్త ఫోన్లు ఇవ్వాలి, పనిచేయని ఫోన్లు వద్దు, అలాగే యాప్లు తగ్గించాలని మేము పదే అడుగుతున్నప్పటికి కూడా కొత్త ఫోన్ ఇవ్వని పరిస్థితుల్లో ఇంకా యాప్లు పెంచుతున్నారు తప్ప కొత్త ఫోన్లు ఇవ్వలేదు. అందుకోసం ఆ ఫోన్లు పనిచేయని ఫోన్లతో ఫేస్ క్యాప్చర్ చేయమంటున్నారు. గర్భవతులకి, బాలింతలకి, టీహెచ్ఆర్ పిల్లలకి, అలాగే ప్రీ స్కూల్ పిల్లలు కూడా చేయమంటున్నారు. కానీ అది తిరుగుతానే ఉంది రింగులు. రోజంతా పని ఫోన్ చూసేదే సరిపోతుంది. ఈ రోజు ఆ పని చేయని ఫోన్లతో అంగన్వాడీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాప్ల భారం తగ్గించండి, ఈ ఫోన్లు మాకొద్దు అంటూ తమ పరిధిలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు అంగన్వాడీలు మొబైల్ ఫోన్లను అప్పగించారు. తమ వద్ద మొబైల్ ఫోన్లను ప్యాక్ చేసి సిడిపిఓలకు అందించారు. కొన్ని చోట్ల వాటిని తీసుకోగా మరికొందరు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే తమ మొబైల్ ఫోన్లను సిడిపిఓలు తీసుకున్నా తీసుకోకపోయినా నేటి నుంచి డేటా అప్డేట్ చేసేది లేదని అంగన్వాడీ వర్కర్లు తెగేసి చెప్తున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలోనూ లబ్ధిదారులైన గర్భిణి, 3 ఏళ్లలోపు చిన్నారుల తల్లికి సంబంధించి నెలలో 2 సార్లు ఎస్ఆర్ఎస్ చేయాలి. ఎస్ఆర్ఎస్, ఓటీపీ, ఈకేవైసీ, ఆధార్, మొబైల్ అప్డేట్ వంటి వాటిని నెల 2 సార్లు చేయాలి. ఇందుకు తమ మొబైల్ ఫోన్ల స్పీడ్ సరిపోవడం లేదని, ఒక్కసారి పూర్తి చేయాలంటేనే 20 రోజులు పడుతోందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 2 యాప్లను ఒక యాప్గా మార్చాలని, 2 GB ర్యామ్ మొబైల్ ఫోన్ల స్థానంలో వేగంగా పనిచేసే వాటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాకరు, బాల సంజీవిని, మిల్క్ యాప్. దీంతో మొబైల్ ఫోన్లు ఇచ్చేసి నిరసన చేపట్టినట్టు అంగన్వాడీ వర్కర్లు చెప్తున్నారు. ఇవాళ నుంచి మొబైల్ ఫోన్లను బంద్ చేసి యాప్స్లో ఎస్ఆర్ఎస్ చేయబోమని ఇప్పటికే అధికారులకు తేల్చి చెప్పినట్టు అంగన్వాడీ వర్కర్లు చెప్తున్నారు. మాకొద్దు, ఆన్లైన్ వర్క్ తో మమ్మల్ని చంపొద్దు, ఆన్లైన్ వర్క్